అది 14 అక్టోబర్ 1987 సంవత్సరం. జెసికా మెక్లర్ అనే ఒక చిన్న బిడ్డను గూర్చిన వాస్తవం అప్పటి వార్తలలో అందరూ చదవడం జరిగింది. 18 నెలల వయసున్న బేబీ జెసికా తన ఆంటీ ఇంటి వెనుక భాగంలో ఆడుకుంటూ 22 అడుగుల లోతున ఉన్న ఒక నూతిలో పడిపోయింది. జెసికను రక్షించడంలో 58 గంటల పాటు అంటే 3 పగళ్లు 2 రాత్రులు ఆ బిడ్డ కటిక చీకటిలో రాళ్ల మధ్యలో ఇరుక్కొని గడిపింది. అక్కడే నిద్రించి అక్కడే ఏడుస్తూ గడిపింది. అప్పటి ప్రసార మాధ్యమాలు, వార్తా ఛానళ్లు ఏం జరగవచ్చునో, ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలో, సమాజానికి ఏ సందేశాన్నివ్వాలో అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. రక్షక బృందాలు ఎంతో చాకచక్యంగా 30 అడుగుల లోతుకు తవ్వుతూ వెళ్లి ఎంతో ఆశ్చర్యకరంగా జెసికను రక్షించారు. బిడ్డ అందులో పడుతూ ఉన్నప్పుడే దేవుడామెకు విడుదలను, సహాయాన్ని సిద్ధపరిచాడు. సరిగ్గా ఇదే విధంగా నీవు ఏదేని గొప్ప చిక్కులలో పడినప్పుడు దేవుడు నీ కొరకు సహాయాన్ని, విడుదలను ముందుగానే ఉద్దేశించి ఉన్నాడు. నీవు పడియున్న శ్రమలో, చిక్కుల మధ్యలో దేవుని వాక్యము నీ చుట్టూ ఆవరించియున్న దట్టమైన చీకటిని తొలగిస్తూ జటిలమైన కరకు రాతి ప్రదేశాలను తవ్వుతూ ఉండగా నీవు విడుదల పొందడానికి దారి సుగమం చేస్తాడు. నీవు పడియున్న లోతైన గొయ్యి ఎంత విస్తృతమైనదైనా కావచ్చు, కాని నీ స్థితిని దాటుకొని వెళ్లగలిగిన దేవుని ప్రేమ మరింత లోతైనదిగానూ ఎత్తైనదిగానూ ఉంది. దేవుని వాక్యమనే బలమైన పునాదిపై నీవు స్థిరంగా నిలవబడి ఆయనయందు నిలిచి ఉన్నట్లయితే అదెంతటి కడు ఘోర శ్రమయైనా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18. మీరు దేవుని సంపూర్ణతయందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన